సిద్ధం సభల తోపు మీదున్న వైసీపీ మేనిఫెస్టోను కూడా రెడీ చేస్తుంది. దానికి సంబంధించి తుది మెరుపులు దిద్దుతున్నారు. మార్చి 2న పల్నాడులో సిద్ధం చివరి సభ జరుగుతుంది. అదే రోజున పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సిద్ధం సభ అయితే మార్చి 2న పల్నాడులో ముగియనుంది. సభకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే రోజున ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోను కూడా విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో 4 చోట్ల సిద్ధం సభను నిర్వహించింది. ఇప్పటికే ఏదైతే చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒకటి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో 3 సభలు నిర్వహించింది. చివరిగా పల్నాడులో ఒక సభ నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, నేతలతో సమావేశం నిర్వహించే దాన్ని ఉద్దేశించే సిద్ధం అనే సభకి వైసీపీ నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వచ్చే నెల 2వ తేదీన చివరి సభ పల్నాడు జిల్లాలో జరగబోతోంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు పలు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు వాస్తవానికి మొన్న అనంతపురం జిల్లా రాప్తాడులోనే సిద్ధం సభలోనే మేనిఫెస్టో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల మేనిఫెస్టోకి సంబంధించి వాయిదా పడిన పరిస్థితి కనిపించింది. వచ్చే నెల 2వ తేదీన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు తుది మెరుగులు దిద్దుతుంది. దీంట్లో రైతులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉపయోగ విధంగా ఎక్కువ హామీలు అమలు చేసే విధంగా వైసీపీ కార్యాచరణ రూపొందిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.